గుంటూరు జిల్లాలో తక్కిలపాడు గ్రామంలో జరగనున్న శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ వివాదాస్పద విగ్రహావిష్కరణ ఆపాలి అంటూ గ్రామానికి నేరుగా వెళ్లి నిర్వాహకులను హెచ్చరించిన బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ఆ విగ్రహం ఆవిష్కరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రేపొద్దున్నే ఇంకొక చోట ఎవరినో అగౌరవపరచాలని కానీ ఎవరినో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కానీ అసలు లేదండి. ఇక్కడ మీకు ఆ ఉద్దేశం మా ఊళ్ళో అట్లా కాదన్నా, చూడొచ్చు ఒకసారి ఇంకో రకంగా వెలిగినట్టుంది. క్లియర్ గా తెలంగాణ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇక్కడ మతపరమైన అంశము, మతానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఈవెన్ మన రాజ్యాంగం కూడా ఏం చెప్తుంది, ఆర్టికల్ 25, 26 ప్రకారము మతపరమైన దేవుళ్ళని మనుషులతో కించపరిచే ఇది చెయ్యకూడదు అనేది చాలా క్లియర్ గా ఉంది. అండ్ దీని ఏమన్నా ఐపీసీ సెక్షన్ 295, 298 ప్రకారం తీసుకుంటే కూడా ఇది నేరం. సో అది రేపొద్దున్నే రాష్ట్రం అంతా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా, అది అందరికీ ఇబ్బంది కదన్నా. ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోవడంలో ఇబ్బంది లేదు, ఆయన పైన అభిమానం ఉన్నప్పుడు ఎవరైనా పెట్టుకోవచ్చు, దాన్ని కాదని లేని. కానీ కృష్ణుడి రూపంలో అనేది కరెక్ట్ కాదు కదన్నా. ఆయన కృష్ణుడు కాదు కదా, ఎన్టీఆర్ కృష్ణుడు కాదు కదా, ఆయన రూపం రూపం అంటే ఇప్పుడు ఆయన ఇంకా చాలా వేషాలు వేశారు కదన్నా. ఇప్పుడు రావణాసుడు వేషాలు వేశాడు, కర్ణుడు వేషాలు వేశాడు. ఇప్పుడు రేపొద్దున్నే ఇంకొక 10 మంది అట్లా కాదన్నా, కృష్ణుడి వేషము ఇంకా 10 మంది కూడా వేస్తారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఇవి తీసుకొని వస్తే అసలు దేవుడిని పూర్తి స్థాయిగా కించపరిచినట్టు అవుతుంది కదా. మీ ఉద్దేశం అది కాదన్నా, మీ ఉద్దేశం డెఫినెట్ గా అది కాకపోవచ్చు, మెసేజ్ అది వెళ్తుంది. 1981లో అన్నా కూర్చోండి పర్లేదు. తెలుగుదేశం పార్టీ 82, 83లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ తిరుపతి పర్యటనకు వచ్చింది. కృష్ణుడు బొమ్మ తిరుపతిలో ఎన్టీ రామారావు శంఖం వస్తూ కనిపిస్తే ఆవిడ గబక్కర కారులో కూర్చున్న మనిషి వెళ్ళి దండం పెట్టుకుని కాదు కదా. ఇక్కడ ఎవరిని ఏ మతాన్ని ఎవరిని కించపరచడానికి అయితే కాదు, అది ఆయనకి ఇక్కడ కాదు, రాష్ట్రంలో దాదాపుగా ఇటువంటి విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ లో, నాట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 4800 విగ్రహాలు ఉన్నాయి శ్రీకృష్ణుడి. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి కానీ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ చెప్పేది అదే. నిజంగా అలా ఉంటే వాటి మీద కూడా ఫైట్ చేస్తామన్నా. బట్ ఎనీహౌ ఒక మనిషిని దేవుడి రూపంలో క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదన్నా. ఇది లేని వివాదాన్ని తీసుకున్నట్టు వివాదం క్రియేట్ చేయాలనుకుంటే వివాదం ఏదైనా క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ అవ్వడం కాదన్నా. ఇప్పుడు రామారావు గారి విగ్రహం పెట్టడంలో ఎవరికి అబ్జెక్షన్ ఉండదన్నా, కానీ అది కృష్ణుడి రూపంలో పెట్టడమే అబ్జెక్షన్. కృష్ణుడి రూపంలో రామారావేనండి తెలిసింది. రామారావు అనేదంటే చాలా పొరపాటు. ఒక మాట అంటారా? ఇవాళ మా ఊరుంది, మత సామరస్యానికి చాలా పెట్టింది పేరు. మా ఊళ్ళో అన్ని కులాలు, అన్ని మతాలు కూడా ఒక అన్నదమ్ములానే ఉంటాము. ఎక్కడ మీరు విషయంలోనో లేదా ఇక్కడ గ్రామస్తుల విషయంలోనో లేదా పార్టీల పరంగానో లేదా రాజకీయంగానో నేను మాట్లాడలేదు. కానీ ఈరోజు ఒక మనిషిని దేవుడి రూపంలో పెడితే ఇతనే దేవుడు అనే మెసేజ్, రాంగ్ మెసేజ్ వస్తుంది. దానివల్ల వివాదాలు దానివల్ల డెఫినెట్ గా వస్తుంది, డెఫినెట్ గా జరుగుతుంది. ఇక్కడ రామారావు అన్నప్పుడు రామారావు రూపంలో పెట్టండి అన్న, రామారావు అన్నప్పుడు రామారావు రూపంలో పెట్టండి. ఇప్పుడు కృష్ణుడి వేషం ఇంకో 10 మంది వేస్తారు కదా, వినడం కాదన్న. ఇక్కడ ఇది నా సమస్య కాదు, ఇది నా ఒక్కడి సమస్య కాదు. కృష్ణుడి విషయంలో పెట్టడానికి కుదరదన్నా, 100% కుదరదు. మీరు అనుకుంటే మీ ఇంట్లో పెట్టుకోవచ్చు, పబ్లిక్ గా పెట్టకూడదు కదా. మీరు అనుకుంటే మీరు ఇంట్లో పెట్టండి, ఇంట్లో పెట్టుకోండి, ఇంట్లో పెట్టుకోండి. పబ్లిక్ గా పెడతానంటే ఎట్లా కుదురుతుంది? మీరు మీకు ఆ ఉద్దేశం లేకపోయినప్పటికీ కూడా ఇది పొరపాటు అన్న. రామారావు విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో పెట్టడం అయితే మాత్రం
యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఇది చాలా ఇబ్బంది అవుతుంది. లేని సమస్యను మీరు క్రియేట్ చేసినట్టు అవుతుంది. మీరు రామారావు విగ్రహం రామారావు విగ్రహం మాకు తెలుసు. మీరు ఇన్విటేషన్ ఇచ్చినా మీకు చెప్పెళ్ళడానికే నేను వచ్చాను. డెఫినెట్ గా దీన్ని రేపు ఈ కార్యక్రమం జరిగితే మాత్రం దీని పరిణామాలు అయితే తీవ్రంగా ఉంటాయి, ఇందులో డౌట్ లేదు. సో నేను చాలా ప్రశాంతంగానే ఇక్కడ ఇబ్బంది ఎవరికి ఉండకూడదు. ఎందుకంటే మీ ఉద్దేశం అది కాకపోవచ్చు, కానీ ఇక్కడ డెఫినెట్ గా దీనివల్ల సమస్య క్రియేట్ అవుతుంది. అభిమానంతో రామారావు విగ్రహం పెట్టండి అన్న, ఇంకా దీనికి ఒకటి పెట్టండి అన్న, ఎవరు దానివల్ల అబ్జెక్షన్ లేదు. కృష్ణుడి రూపంలో ఆయన రూపంలో రావణాసురుడి రూపంలో అది కూడా పెట్టండి. మరి అది పెట్టకూడదు అన్నప్పుడు కృష్ణుడిని ఆరాధిస్తే కృష్ణుడి విగ్రహం పెట్టండి అన్న. కృష్ణుడిని ఒక మనిషి ఎట్లా పెడతారు? రేపు పొద్దున్న కృష్ణుడి వేషం వేసుకుంటే విగ్రహం పెట్టేస్తారా? సినిమాల్లో కూడా అతన్ని కృష్ణుడు విగ్రహం కృష్ణుడు రూపం వేయడానికి వీల్లేదని ఇది విగ్రహం అన్నా, రియాలిటీ సినిమా రియాలిటీ వేరు కదా. మీరు నేను ఉన్నదే మాట్లాడుతున్నాను. ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వచ్చారా, సాల్వ్ చేస్తున్నామని వచ్చారా? ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నది ఒక నిమిషం. మీ వార్డింగ్స్ తీవ్ర పరిణామాలు డెఫినెట్ గా ఉంటాయి. రేపు ఇక్కడ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగితే డెఫినెట్ గా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇది చెప్పడానికే నేను వచ్చాను. మీరు దయచేసి మీరందరూ పెద్దలు, మీకు ఇక్కడ సమస్య అనేది కూడా తెలుసు కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మీరు మామూలుగా నేను వచ్చిన కాదన్నా, రాష్ట్రం మొత్తం నాకు ఈ గంటలోపు సుమారు 500 అవన్నీ కూడా చూపించేసే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా కార్యక్రమాలు జరగడానికి లేదు. నేను ఇక్కడ సమస్య గురించి నేను ప్రశాంతంగా మాట్లాడుతుంటే మీరు ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారు కదా. నా మంగళగిరి ఆఫీస్ దగ్గరికి రండి. చూద్దాం, చేయండి.